హలో డివైన్ స్టార్స్, ఈరోజు పాలక్ రైస్ అయితే చేసుకుందాం. సో కావాల్సింది కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని కాస్త ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసానండి నేను, అది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో నేను అది ఇప్పుడు రివీల్ చేయను. అన్ని వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. దాంట్లో వాటర్ ని ఇంకిపోయిన తర్వాత రైస్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పాలక్ అంతా రైస్ లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. పాలకూర హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నాం కదా. సో పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ లోకి తీసుకొని మ్యాంగో పికిల్ తో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం జావీ డివైన్ స్టార్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.